కవిత గారు పార్టీ పెట్టున్నారు ఇప్పుడే. ఈరోజే పెట్టినట్టున్నారు. సో, ఆమె పార్టీ పేరు గూడా పాత తెలంగాణ రాష్ట్ర సమితి అన్నట్టు, తెలంగాణ రాష్ట్ర సేన అన్నట్లు టీఆర్ఎస్ తోటి పెట్టిందామె. సో, కవిత గారు చెప్తున్న ఈ మధ్య కాలంలో ఆమె స్పీచ్‌లు గాని, ఆమె మాట్లాడిన తీరు గాని అవి చేస్తున్నాయి గాని, 14 ఏళ్ళు ఉద్యమం చేసినప్పుడు గాని, 10 ఏళ్ళు మా నాయన సీఎం ఉన్నప్పుడు గాని, మా అన్న మినిస్టర్ ఉన్నప్పుడు గాని, మా బావ మినిస్టర్ ఉన్నప్పుడు, ఇంకో అన్న రాజ్యసభ ఉన్నప్పుడు, నేను రాజ్యసభ ఉన్నప్పుడు, ఆమె ఎమ్మెల్సీ ఉన్నప్పుడు, ఆమె రాజ్యసభ ఉన్నప్పుడు మొత్తం పవర్ ఎంజాయ్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసి, అప్పులపాలు చేసినాక తెలంగాణ రాష్ట్ర ప్రజలు మా అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం కుటుంబ పాలన నడుస్తుంది. సో వాళ్ళని ఇంటికి పంపించి కాంగ్రెస్ పార్టీని కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం ప్రజల్ని కోరినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారం పోయిన తర్వాత కవితకి ఇవన్నీ ఉద్యమకాలను పట్టించుకోలే. దాంతోపాటు మిగతా వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వర్గాలను విస్మరించున్నారు. అది డెవలప్మెంట్ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని ఇప్పుడు మాట్లాడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నెంబర్ వన్. నెంబర్ టూ, అక్కడ మనం పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ చూస్తాం. జగన్ వదిలిన బాణం ఏం చేసిందో మనం చూస్తాం. ఆ బాణం ఎవరికి గుర్తుకున్నదో మనం చూస్తాం. ఆ బాణం తీసుకుపోయి వాళ్ళ అన్నకే గుర్తుకున్నారు, అన్న గుండెలో గుర్తుకున్నారు. సేమ్ ఈడ కూడా ఆ కవిత వదిలిన బాణం, కవిత పార్టీ చేసిన అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ అన్నకు, వాళ్ళ బావకు, వాళ్ళ నాయనకు గుర్తుకుంటాయి. కాంగ్రెస్ పార్టీకి ఏం కాదు. నేను కోరుకునేది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ మొత్తం కవిత పార్టీలో విజయం చేసి కవిత పార్టీకి అండర్ వాళ్ళు కోరుకోవాలని, వాళ్ళందరూ పనిచేయాలని నేను కోరుకుంటున్నా. పర్సనల్ ఒపీనియన్. అంటే ఆమె ఒకటే చెప్తుంది, సామాజిక న్యాయం, విద్య, వైద్యంతో పాటు 4 లక్షల మందికి ఫ్రీ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తానంటుంది. నిజంగా ఆమె చెప్పిన దాన్ని ఎలా చూస్తారు మీరు? ఆమె తెలంగాణ రాష్ట్రం ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు జాగృతి అని ఒక పేరు పెట్టి దా దాని పేరు మీద ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు ఎన్ని సంపాదిస్తున్నారు, వాళ్ళ అమ్మ ఎన్ని సంపాదిస్తున్నారు, వాళ్ళ బావ ఎన్ని సంపాదిస్తున్నారు, వాళ్ళ నాయన పక్కన ఉండి టాబ్లెట్ ఇస్తాను ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ నాయన ఎంత సంపాదిస్తున్నారు అని మేము చెప్పింది రేవంత్ రెడ్డి గారు చెప్పింది కాదు, మేము చెప్పింది కాదు, ఆమెనే చెప్పింది. సో అందులో ఆమె కూడా ఉంది. లక్షల కోట్లు తెలంగాణ ప్రజల రక్తం, తెలంగాణ ప్రజల చెమటను దోచుకొని ఆ వాటాలలో పంచాయతీ వచ్చి ఆమెకు వాటా అయ్యేందుకు వాళ్ళ కుటుంబం మీద పేరుతోనే తెలంగాణ రాష్ట్రం మీద పడుతుంది. సో ఆమెను వాళ్ళ నాయననే నమ్మలే. ఉద్యమకారుడు అని చెప్పుకున్నట్టు, నేనే జాతి పితనని చెప్పుకున్నట్టనే తెలంగాణ ప్రజలు నమ్మలేదు. విధ్వంసం చేశారు పదేళ్ళు. ఈమెను ఎవ్వరు నమ్మరు. ఒకవేళ ఆమె ఆమె ఆ పార్టీ పెట్టడం వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుంది అంటే వాళ్ళ కుటుంబానికే జరుగుతుంది. మిగతా ఎవ్వరికి మా కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏం లేదు.